దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం మరియు 11వ వచనం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. 11వ వచనం. సంఘం అంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అనగా మీరందరూ ఆత్మీయంగా ఎదుగుతూ బలపడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ అవసరమైతే దేవునికి సాక్షులుగా ఉంటూ ఉన్నారని, కొంతమందిని ప్రభువులోకి నడిపిస్తున్నారని భావిస్తున్నాను. ఇట్టి ఆత్మీయ జీవితంలో మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం. ఏదో చర్చికి పోవడం రావడం, ఏదో మనకు వీలైన ఏదో కానుకలు ఇవ్వడం రావడం, దీని ద్వారా కాదు. కానీ ఆత్మీయ జీవితంలో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ద్వారా, లేకపోతే ఇంపార్టెంట్ ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా, ఎవాంజలిజం ద్వారా లేదా కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, ఇటువంటి ద్వారా ఇతరుల కోసం ప్రార్థన చేయడం ద్వారా, లేకపోతే ఇతరులను మీ స్థానిక మందిరానికి నడిపించడం ద్వారా, మీరు వెళ్ళడమే మాత్రమే కాకుండా మీ స్థానిక సంఘానికి కూడా కొంతమందిని నడిపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ పాస్టర్ గారు మీ స్థానిక సంఘ కాపరి చేస్తున్న పనికి మీ యొక్క చిన్న సహాయం, లేకపోతే చిన్న సహాయం అంటే ఆర్థిక సహాయం గురించి నేను మాట్లాడలేదు, ఎవాంజలిజం, కొంతమందిని మోటివేట్ చేసేటువంటి పని. కొంతమంది అన్చర్చ్డ్ పీపుల్ ఉన్నారు, ఏ చర్చ్కి వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, అనగా చర్చ్కి వెళ్ళేంత టైం లేని వాళ్ళు ఉన్నారు. అనగా కొంతమంది వారం అంతా కష్టపడతామండి, సండే కూడా మళ్ళీ చర్చ్కి పోయి చూద్దాం, ఒక టైం ఉంటే, అవకాశం ఉంటే, టైం ఉంటే, వీలుంటే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చర్చ్ను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. 6 దినములు నువ్వు కష్టపడి పనిచేయవాళ్ళు చేయాలి నువ్వు, దట్స్ ఎ రూల్. 6 దినాలు నువ్వు ఎగ్గొట్టాలని కాదు. 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయకపోతే నీకు భోజనానికి దొరకదు, నీ కుటుంబ పోషణ జరగదు. 6 దినములు నువ్వు కష్టపడి పని చేయవలను. 6 దినములు కష్టపడి పని చేయడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. 6 దినముల నీ కష్టార్జితాన్ని అనుభవించేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. 7వ దినం విశ్రాంతి, అనగా రెస్ట్. ఆదివారం 7వ రోజు కాదు కదా, శనివారం 7వ రోజు కదా అనేటువంటి వాదనలోకి దిగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళలేదు. అనే ఒక గ్యాప్, ఒక 6 days తర్వాత గ్యాప్, కొన్ని దినముల తర్వాత ఒక గ్యాప్, లోక సంబంధిగానే మారిపోకుండా ఆదివారం కూడా పనులకు వెళ్తూ, ఆదివారం కూడా మన వ్యక్తిగతమైన వ్యవహారాలు చూసుకుంటూ గడపకుండా ఇది దేవుని కోసం ఇవ్వబడిన సమయం. ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా నా ఫోన్లన్నీ ఆపేసి నేను ప్రభువుని ఆరాధిస్తాను, నేను నా కుటుంబం ప్రభువుని ఆరాధిస్తాం. యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం అన్నట్టుగా మేము సేవిస్తాం. దట్స్ ఆల్. ఆ రోజు ఏమైనా ఫంక్షన్లు ఉన్నా, ఆ రోజు మ్యారేజెస్ ఉన్నా కానీ దయచేసి మేము రాలేమండి అని వాళ్ళకి మోమాటం లేకుండా చెప్పగలిగి ఉండండి ఆహ్వానించిన వారిని. కొంతమంది ఆదివారమే అన్నీ పెట్టుకుంటారు, చర్చ్కి వచ్చి ఫార్మాలిటీగా ముఖం చూపించి, పాస్టర్కి ముఖం చూపించి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అవి ఎందుకు రాలేదండి పాస్టర్ గారు, వచ్చామండి, మేము వచ్చి లాస్ట్లో కూర్చున్నాం, కొద్ది అర్జెంట్ పని, కాల్ వచ్చేసరికి వెళ్ళిపోయామని. చర్చ్ దగ్గర నుంచి కాల్ వస్తే కాదు మీరు వచ్చింది, చర్చ్కి రావాలని వచ్చారు. కొన్నిసార్లు చర్చ్ దగ్గర నుంచి కాల్ రావచ్చు, పాస్టర్ కాల్ చేయొచ్చు. నేను అప్పుడప్పుడు చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఏంటి వీళ్ళు రాలేదని కొంతమందికి కాల్ చేస్తాను. కాల్ చేసి ఆ పాటలో ఏదో వినిపిస్తాను, ఓ చర్చ్ స్టార్ట్ అయింది అని వాళ్ళు అనుకుంటారు. నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ 9 గంటలకు ఆరంభించాల్సిన ఆరాధన 9 గంటలు మేము ఆరంభించేస్తున్నాం. ఎటువంటి ఆలస్యం, 9కి ఆరంభించాల్సిన 9:15కో 9:30కో ఆరంభించడం లేదు. ఒక దేవుజనుడుగా నాకు వీలు కలుగుతుంది, నా తోటి దేవుజనులకు వీలు కలుగుతుంది. అలాగైతే దేవుని బిడ్డలకు ఎందుకు వీలు కలగదు కరెక్ట్ టైంకి రావడం? 9 అంటే 9 గంటలకే, 10 అంటే 10 గంటలకే, 10:30 అంటే 10:30కే. అన్ని చోట్ల ఆలస్యం చేయం, కానీ దేవుని మందిరం దగ్గర మాత్రం మనం ఆలస్యం చేస్తాం. చాలా విచారకరమైన విషయం. దయచేసి ఉదయాన్నే దేవుని సన్నిధికి వెళ్ళిపోండి, పాటలు పాడండి, పాటల్లో కలుసుకోండి, ఆరాధించండి, దేవుని నామాన్ని మయంపరచండి, మీ ఆత్మను సిద్ధపరచుకోండి, వాక్యం వినడం కోసం సిద్ధపరచుకోండి, దేవుని నామాన్ని మయంపరచండి. ఆయన మనల్ని పూలు పండ్లు కాయ కర్పూరం తెమ్మని అడగలేదు.
విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన్ని స్తుతించాలని, ఆయనకు ఆరాధన స్తోత్ర బలిని అర్పించాలనే కదా ఆయన కోరుకుంది. సులభమైన పనే కదా ఆయన మనల్ని చేయమనింది. మనం ఏదో కష్టమైన పనిని, ఏదో బండలు మోసుకున్నామనో లేకపోతే ఏదో పెద్ద పెద్ద భారీ ఎత్తున ఉన్నటువంటి పనులు చేయమని చెప్పలేదుగా. సులభం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. కనుక ఒక్క ఆదివారమైన దేవుని సన్నిధిలో ఏ ఆదివారం మిస్ చేయొద్దు. దయచేసి డోంట్ మిస్ సండే చర్చ్ సర్వీస్. మీరు ఏ సంఘానికి వెళ్ళినా పర్లేదు, మీ స్థానిక సంఘంలో ఆరాధన మిస్ చేయొద్దు. అంటే వారి మధ్యలో కార్యక్రమాలు మిస్ చేయమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే వెళ్ళండి. ఒకవేళ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళి లేకపోతే లేట్గానే లాస్ట్ మూమెంట్లోనే, లేకపోతే మెసేజ్ కన్నా కలుసుకోండి, విజ్ఞాపనలో కలుసుకోండి, కనిపెట్టి కూడికలోను, టారీ మీటింగ్లోను, లేకపోతే సిద్ధపాటు కూడికలో కలుసుకోండి, బైబిల్ స్టడీలో కలుసుకోండి. కొన్ని సంఘాల్లో అయితే ప్రతిరోజు ప్రార్థనలు ఉంటాయి, ప్రతిరోజు విజ్ఞాపనలు ఉంటాయి. ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ కన్సాస్ సిటీ అనేటువంటి ఆ అమెరికా దేశంలోని ఆ సంఘంలో 23 సంవత్సరాలుగా, 23 కాదు 24 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతున్నది. పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, దానికి బ్రేక్ లేదు. కంటిన్యూగా 24 సంవత్సరాలుగా జరుగుతుంది. ఎంత గొప్ప సంగతి చూడండి. మన స్థానిక సంఘాలు 2-3 రోజులు మీటింగ్ పెట్టేసరికి కలిసిపోతాం, ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకుంటాం. ఒక ఆదివారానికి ముందు క్రిస్మస్ వచ్చిందనుకోండి, క్రిస్మస్ తర్వాత సండే వచ్చేసిందనుకోండి, ఇప్పుడు ఆ సండే జనాలు తగ్గిపోతారు. ఇలా ఉంటుంది మన వాళ్ళ పరిస్థితులు. నిర్లక్ష్యం చేయొద్దు. తరచుగా కలుసుకుందాం, మాటిమాటికి కలుసుకుందాం, వీలైతే అనుదినం కలుసుకుందాం. ఆ దినము సమీపించిన కొలది అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభువు రాకడ సమీపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రపంచంలోని సమీకరణలన్నీ మారిపోతున్నాయి, ప్రపంచంలోని సిస్టమ్స్ అన్నీ మనకు అర్థమవుతున్నాయి. వాక్యానుసారంగా కొన్ని నెరవేర్పులు మనకు స్ట్రైక్ అవుతున్నాయి. ఇది మనం మేల్కోవలసినటువంటి సమయం. ఆత్మ సంబంధమైన మత్తులో ఉన్న మనం లేవాలి. ఎంతకాలము ఈ మత్తు అవస్థలో, ఈ నిద్రావస్థలో ఉంటారు? లేవండి, విశ్వాసులు లేవండి. స్థానిక సంఘాల్లో విశ్వాసులు మొదటి వారం అయితే జనాలు ఫుల్గా వస్తారండి అని అంటున్నారు పాస్టర్లు. అని అడిగాను. ప్రభురాత్రి భోజనం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి సండే ఫుల్ చర్చెస్ ఫుల్ అయిపోవాలి. విశ్వాసులు ఎవరు ఆగిపోకూడదు. దేవుని నామాన్ని భయంపరచాలి. చర్చ్ అటెండెన్స్ ఫుల్గా ఉండాలి. స్తోత్రం. ఇవన్నీ మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామనే చెప్పాను. ఈ మాటలు వింటున్న వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం వేస్టెడ్ మనీ, అననీయ సపీరాల యొక్క ధనం వ్యర్థమైపోయిందని, యేసు ప్రభు చెప్పినట్టు ఉపమానంలో ధనవంతుడైన యొక్క ఆ వెర్రివాడైనటువంటి ధనవంతుని యొక్క ధనం వ్యర్థమైపోయిందని, ఆ ధనం కోసం పోరాటాలు గొడవలు జరిగి ఉండొచ్చు. అది ఉపమానం కాబట్టి మనం అక్కడి వరకు ఆలోచిస్తున్నాం, దాని గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. మూడవది, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులను కలుసుకొని, యూదులను కలుసుకొని, పరిసయ్యుల్ని వాళ్ళని కలుసుకొని, వాళ్ళతో బేరసారాలాడి 30 వెండి నాణాలు తెచ్చుకొని, ఒకళ్ళు 50 అడుగుండొచ్చాము, 50-60 అన్న ఇవ్వండి, లేదు మేము అంత ఇవ్వలేమని వీళ్ళు ఏదో డిమాండ్ చేశారు. ఏదో సంథింగ్ ఏదో జరిగింది వాళ్ళ మధ్యలో, ఏదో లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయి. 30 వెండి నాణ్యాల కోసం 3.5 సంవత్సరాలు తనని పోషించి, తనని నడిపించి, తనకు ఆత్మ సంబంధమైన అధికారాన్ని ఇచ్చి, రోగుల మీద అధికారాన్ని ఇచ్చి, దురాత్మల మీద అధికారం ఇచ్చి, తనకు దేవుని వాక్యాన్ని బోధించి, తనకు అపోస్తులుడని పేరు పెట్టినటువంటి యేసుకు ద్రోహం చేసి, ఆయన ఎవరో నేను ఎరగలేదు అని చెప్పి పేతురు తప్పించుకున్నాడు. దానికన్నా ఎక్కువ ఆయన ముద్దు పెట్టి ఆయన అప్పగించి చేసిన ద్రోహం చూడండి. అనగా ఈ శిష్యులే ఆయన కోసం గోతులు తవ్వినట్టుగా ఉన్నారు. శిష్యులు ఆయన కోసం సిలువను సిద్ధపరిచినట్టుగా ఉన్నారు. ఏ విధంగా హామాను తన కోసం తాను ఒక ఉరి కొయ్యను సిద్ధపరచుకున్నాడో, యేసు ప్రభు కోసం ఈ పారిపోయినట్టు శిష్యులందరూ సిలువ కొయ్యను సిద్ధపరిచారేమో అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయి. కాపరిని కొట్టాడు దేవుడు, ఆయన్ని మొత్తాడు, ఇక గొర్రెలన్నీ చెల్లా చెదరైపోయినాయి, తలా ఒక దిక్కు వెళ్ళిపోయినాయి, ఇళ్లలో దాక్కున్నారు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద్రోహం వల్ల సంపాదించిన ధనముతో తాను ఏమి సాధించిందంటూ ఏమీ లేదు.
తను ఇల్లు కట్టుకుందే లేదు, కూతురు పెళ్లి చేసిందే లేదు, ఇటువంటిది ఏమి లేదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. తర్వాత గారడి సీమోని యొక్క ధనము అతని దగ్గర ఉన్నప్పుడు అది ఆశీర్వాదకరమైన ధనంగా ఉంది. పేతురు యోహానులకు చూపించాడు, చూసారా? వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూశాడు. స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేశాడు పీటర్. హలో బ్రదర్, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదేనా మీ పాస్టర్ గారు మీకు నేర్పించింది? పాస్టర్ గారు లేని టైంలో వచ్చేసి డబ్బులు పెట్టి నాకు ఆ వరం కావాలని అడిగావే. ఈ వరం మేము డబ్బులు పెడితే వేరే వాళ్ళకి ఎవరికో డబ్బులు పెడితే మాకు వచ్చింది కాదురా నాయన. ఈ వరం మీ పాస్టర్ గారిలో లేదనుకుంటే మీ పాస్టర్ గారు కూడా వస్తే మీ పాస్టర్ గారు లేదని ఎవరు? ఆయన కూడా అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. అనేక మంది అపవిత్రాత్మలు కలిగిన వాళ్ళు కేకలు వేసి ఆ అపవిత్రాత్మలు వారిని విడిచిపోయేటట్టు చేశాడే. ఆయనలో వరం ఉంది. కానీ ఈ ఇంపార్టేషన్గా జరుగుతున్నటువంటి గిఫ్ట్ కావాలని నువ్వు అడగడం, కావాలని అడగడం తప్పేం లేదు. కానీ డబ్బు పెట్టావు చూసావా, అది చాలా ప్రమాదకరం. అతన్ని తీవ్రంగా గద్దించినట్టు సందర్భం మనం వీటన్నిటి గురించి మనం గత ఎపిసోడ్లో, మన ధనం వ్యర్థం కాకూడదు, మన ధనం దుర్వినియోగం కాకూడదు, మన ధనం సద్వినియోగం కావాలి. చాలామంది రకరకాల స్కీముల్లో డబ్బులు పెడుతున్నారు. గత రోజుల్లో హిమ్ అనేటువంటి ఆర్గనైజేషన్లో డబ్బులు పెట్టి, ఇంకా రకరకాల ఆర్గనైజేషన్లో డబ్బులు పెట్టి 10,000 కడితే 50,000 వస్తుందని, 10,000 కడితే అంత వస్తుందని, ఇంత వస్తుందని ఆశపడిపోయి కష్టార్జితము కానటువంటి ఆ ధనం కోసం, ఈజీ మనీ కోసం ప్రాకులాడి శాపాన్ని తెచ్చుకున్నటువంటి సేవకులు ఉన్నారు, శాపాన్ని తెచ్చుకున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. అది జరిగి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఆ సంఘటన ఎందుకు గుర్తు చేస్తారు? ఇక మీదట అవి జరగకూడదు. క్రైస్తవ సంఘంలో అవి జరగడానికి వీల్లేదు. దేవుని సంఘంలో అవి జరగడానికి వీల్లేదు. స్తోత్రం. మనలో ఎవరు యూదా ఇస్కరియోతుల్లాగా ఉండడానికి వీల్లేదు. మన పాస్టర్లు ఎవరు యూదా ఇస్కరియోతుల్లాగా, మన విశ్వాసులు ఎవరు యూదా ఇస్కరియోతుల్లాగా ఉండడానికి వీల్లేదు. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. జాగ్రత్త, వాక్యపు హెచ్చరికల ప్రకారం మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఇలా మనల్ని హెచ్చరిస్తుంది అనే సంగతిని గుర్తు చేసుకుందాం. ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనము మరియు 11వ వచనం. స్తోత్రం, స్తోత్రం. 11వ వచనం. చాలండి. 2 విషయాలు మనం చదువుకున్నాం. క్యాథలిక్ బైబిల్లోంచి కూడా మనం చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ఎస్, క్రైస్తవ సంఘమంతయు The moment Ananias heard those words, he fell over dead. Everyone was terrified when they heard what had happened. 11వ వచనం చదువుతున్నాను. The entire church was seized with a powerful sense of the fear of God. స్తోత్రం. Mega fear fell on the church. అని ఫుట్నోట్లో ఇచ్చారు. The entire church was seized with a powerful sense of the fear of God, which came over all who heard what had happened. ఏం జరిగిందో విన్న వాళ్ళందరూ ఏం జరిగిందండి అని అడిగి తెలుసుకొని, ఏం జరిగిందో వేరే వాళ్ళ ద్వారా అడగకపోయినా తెలుసుకొని, ఇలా జరిగింది. దైవ భయం వచ్చేసింది. భయపడ్డారు వాళ్ళు. అమ్మో, ఇక జాగ్రత్త, సంఘముతో జాగ్రత్తగా ఉండాలి. సంఘములో అగ్ని ఉంది, దేవుని సేవకులతో జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ఉంది వారిలో. ఆజ్ఞ మనల్ని కాల్చివేస్తుంది, దహించి వేస్తుంది. మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. మనం సేవించేటువంటి దేవుడు అగ్ని అయి ఉన్నాడు. యెహోవా దేవుడు అగ్ని అయి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన చేతిలో పడడం భయంకరం. పరిశుద్ధాత్ముడు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడంటే యేసుక్రీస్తు అగ్ని అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు అగ్ని కాదండి, దేవుడు అగ్నిగా పోల్చబడ్డాడు. అగ్ని లాంటి కాల్చేటువంటి, దహించేటువంటి స్వభావం, శిక్షించేటువంటి స్వభావం, తీర్పును విధించే స్వభావం అని అర్థం చేసుకోవాలి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 వాక్యాలు మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాట 5వ వచనంలో, వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. 11వ వచనము చివరి భాగం,
ఈ సంగతులు వినే వారందరికీ మిగుల భయము కలిగెను అనగా జరిగాయి, పుట్టాయి. లేనిది కలిగింది, ఉన్నది కలిగిందని కాదు. ఉన్నది మారిపోయి ఉండొచ్చు, లేకపోతే రూపాంతరం చెందొచ్చు, అది వేరొకటిగా మారొచ్చు. ఒక ఎనర్జీ డెస్ట్రాయ్ కాదు, ఆ ఎనర్జీ శక్తి అనేది వేరొక రూపంలో మనకు కనిపిస్తుంది, వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది. ఒక రూపంలోంచి ఒక రూపంలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ రాయబడిన మాటలు, వారిలో భయము లేదు, వారిలో నిర్లక్ష్య స్వభావం ఉంది, ఉదాసీన వైఖరి ఉంది, వాళ్ళలో డోంట్ కేర్ అనేటువంటి మెంటాలిటీ ఉంది, రెక్లెస్ నేచర్ ఉంది, రిలక్టెంట్ నేచర్ ఉంది. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, సంఘములో నిర్విచారముగా ఉన్నవాళ్ళు ఉన్నారు, సంఘములో అనాలోచనగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాక్యం బోధించబడేటప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు, మనసు ఎక్కడో సంచారం చేస్తుంటుంది. మనిషి ఏమో మందిరంలో ఉన్నాడు, కానీ మనసు మొత్తం ఊరంతా తిరుగుతుంది, మనసు మొత్తం ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది, మనసు మొత్తం రేపటి కార్యక్రమాల మీద తిరుగుతుంది, మనసు మొత్తం బ్యాంకుల మీదో, మనసు మొత్తం షాపింగ్ మాల్ల మీదో తిరుగుతుంది. చూడండి, మన టైటిల్ కలుగునుగాక. ఏం కలుగునుగాక? ఎందుకు కలగాలి? కలిగించేవాడు దేవుడు. దేవుడు కలిగించిన వాటన్నిటి తీసుకొని మనం ఏదో చేస్తున్నాం. దేవుడు కలుగు చేసిన మట్టితో దేవుడు ముద్దను తయారు చేశాడు, దేవుడే చేశాడు, దేవుడే ఊపిరిదాడు, దేవుడే బతికించాడు, దేవుడే చేశాడు. ఆదాము లేడు, మనిషి లేడు, మనిషి నన్ను ఇలా చేయమని అడిగిన వాడు కాదు అతను. God is doing everything. God created, God commanded, and he said let it be. కలుగునుగాక, ఉండునుగాక, తదాస్తు. చదువుదాం. ఈ సందర్భంలో ఒక మాట చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. అంధకారములో నుండి అనగా అంధకారములో నుండి అనగా చీకటిలో నుంచి వెలుగు ప్రకాశించునుగాక, అనగా వెలుగు కలుగునుగాక, ఆశ్చర్యకరమైన వెలుగునుగాక అని పలికిన దేవుడే, అని ఆది కాండములో పలికిన దేవుడే మా హృదయములలో ప్రకాశించును. ఆది సంఘపు విశ్వాసుల హృదయాల్లో, కొరింథీ సంఘ విశ్వాసుల హృదయాల్లో, అపోస్తుల యొక్క హృదయాల్లో ఆయన వెలుగు ప్రకాశించిందట. ఆయన యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు ఏంటట? దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం, ద విజ్డమ్ అబౌట్ ద గ్లోరీ, ఆ గ్లోరియస్ విజ్డమ్, స్తోత్రం, యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించను. మాలో ప్రకాశించింది, మాకు వెలుగు వచ్చింది. లెమ్మో తేజరలెమ్మో, నీకు వెలుగు వచ్చింది. అవును, నాకు వెలుగు వచ్చింది. దేవుడు నన్ను వెలిగించాడు. ఒక వెలుగు చేత పట్టబడ్డాడు. దమస్కు ద్వారం దగ్గర పౌలు గారు, ఇక్కడ రాయబడింది, మా హృదయంలో ప్రకాశించిన గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోనటం లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. యేసు నిమిత్తం మేము మీ పరిచారకులం, ఆయన ప్రభు అని. హీఈస్ ద లార్డ్ అండ్ వీఆర్ యువర్ సర్వెంట్స్. మేము మీ దాసులం అండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవలో ఉంటూ దేవుని దాసులమని ఎంచబడినప్పటికీ కూడా సంఘ విశ్వాసులైనటువంటి వారికి, దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వాళ్ళ యొక్క దాసులుగా, వారి ఆనందానికి సహకారులుగా, వారి ఆత్మీయ అభివృద్ధికి సహకారులుగా ఉండడానికి, సేవకులుగా ఉండడానికి ఆయన సాయం చేశాడు. పరిచారం కోసమే ప్రభు మమ్మల్ని పిలిచాడు. పెత్తనం చేయడం కోసం మమ్మల్ని పిలవలేదు. ఏ పాస్టర్ని కూడా పెత్తనం చేయడానికి పిలవలేదు. దేవుడు పరిచారము చేయడానికి పిలిచాడు. ఆయనే పరిచారం చేయడానికి వచ్చినప్పుడు పెత్తనాలు చేయడానికి మేమెవరుమి? పెత్తనాలు చేయడానికి పాస్టర్లు ఎవరు? కంట్రోల్ చేయడానికి మేమెవరుమి? మేము కంట్రోల్ చేయాల్సింది కాదు, ప్రభు కంట్రోల్, క్రీస్తు కంట్రోల్ చేయాలి మనల్ని. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు మనల్ని కంట్రోల్ చేయాల్సింది, డాక్ట్రిన్స్ అండ్ డాగ్మా కాదు మనల్ని కంట్రోల్ చేయాల్సింది. మనల్ని కంట్రోల్ చేయాల్సింది దేవుడే. హీ షుడ్ కంట్రోల్ అస్. స్వర్గము మన కంట్రోల్ రూమ్. స్వర్గం మనల్ని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. స్తోత్రం. కలుగునుగాక అని పలికిన దేవుడు పలికాడు కలుగునుగాక అని. ఏ భాషలో అని దయచేసి అడగొద్దు.
దేవుడు కలుగునుగాక అంటున్నప్పుడు దాన్ని వినింది ప్రకృతి. వెలుగు వినింది. వెలుగు ఎలా వినింది అని అడగొద్దు. భూమిలో సమస్తములు కలిగాయి, అవి ఎలాగ విన్నాయి అని అడగొద్దు. మనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం, కలుగునుగాక మన జీవితంలో కొన్ని కలగాలి. సంఘములో కలిగినటువంటి 4 విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటిది, సంఘములో భయం కలిగింది. ద గ్రేట్ ఫియర్. స్తోత్రం. చాలా చోట్ల సంఘంలో దేవు భయం లేదు. పాటలు పాడేటప్పుడు నవ్వుకుంటున్నారు. మెసేజ్లు చెప్పేటప్పుడు దేవు సేవకులు సందేశాలు అందించే వాట్సాప్లో మెసేజ్లు అటు ఇటు వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటున్నారు. ఎంత విచారకరం. అది గాడ్స్ టైం. దేవుడు మీతో మాట్లాడే సమయం. దేవుడు మీతో మాట్లాడే సమయంలో మీరు మనుషులతో మాట్లాడద్దు. సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే, దేవుడు మీతో మాట్లాడే సమయంలో దేవుని మాటలు విననీయకుండా ఇతరుల మాటలు వినాలలో, మీరు ఇతరులకు మాటలు వినిపించాలని ఆశను మీ మనసులో పుట్టించేసి దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరంలో వచ్చి కూర్చున్న 2-3 గంటల కాలములోనే మనం చాటింగ్లు మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం. ఎంత విచారకరమైన విషయం. మనకు బోల్డ్ టైం ఉంది. వి హావ్ లాట్ ఆఫ్ టైం. చర్చికి బయటికి వెళ్ళిన తర్వాత, చర్చ్ అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, ఆశీర్వాదం అయితే ఇంటికి వెళ్ళాం, ఎవరితో మాట్లాడుకోండి, ఎంతసేపు అయినా మాట్లాడుకోండి. కానీ ఏమైనా చేసే పనంతా చర్చిలో చేస్తున్నారు. చాటింగ్ కోసం మనం అక్కడికి రాలేదు. క్రీస్తుతో ఉండడం కోసం, క్రీస్తుతో గడపడం కోసం. We have come to the church to spend time with Christ, to be with Christ, to glorify Christ. అంతవరకే కానీ మన భౌతికమైన కార్యకలాపాల కోసం మనం దేవుని సంఘానికి రాలేదు, రాకూడదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి, కలుగునుగాక అని పలికిన దేవుడు ఆది సంఘంలో భయాన్ని కలుగు చేశాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, అప్పుడు పడుచువారు లేచి, యవనస్తులు లేచి, యంగ్ మెన్ లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పాతి పెట్టారు. 10వ వచనంలో కూడా ఇదే సంఘటన. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచింది. ఆ పడుచువారు, అదే పడుచువారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చనిపోయిన ఆంటీని, సపీరా ఆంటీని తీసుకొని అంకుల్ దగ్గరే ఇద్దరి సమాధులు పక్క పక్కన ఉంటే విధంగా ఏర్పాట్లు చేశారు. చూడండి. రెండోది, ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మనం బాధ్యత తీసుకోవాలి. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ఎక్కడ హలో ఈ సమయంలో మీరు పాట పాడండి, ఈ సమయంలో మీరు ప్రసంగం చేయండి, ఈ సమయంలో పలాంది చేయండి అని చెప్పాల్సిన అవసరం ఇక్కడ అవసరం ఎవరు లేరు, పాడేవాళ్ళు ఎవరు లేరు. సరే, వై డోంట్ ఐ సింగ్? నేనెందుకు పాడకూడదు? ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నేనెందుకు చెప్పకూడదు? సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేనెందుకు చెప్పకూడదు? ఎవరు క్లీనింగ్ చేసేవాళ్ళు లేరు, నేనెందుకు చేయకూడదు? మనం ఎందుకు చేయకూడదు? స్తోత్రం. ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యత అనేది ఎవరో అప్పగించేది కాదు. బాధ్యత మనం ఫీల్ అయ్యేది, మనం సెన్స్ అయ్యేది, అది బాధ్యత, రియల్ బాధ్యత. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఎబిలిటీకి తగ్గట్టుగా రెస్పాండ్ కావడం అని అర్థం. దేవుడు మనకు అనుగ్రహించిన ఎబిలిటీ, రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ. మన ఎబిలిటీకి తగినట్లుగా మనం రెస్పాండ్ కావడం. రెస్పాండ్ కాకపోతే అది రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట మన రెస్పాన్సిబిలిటీ. సంఘములో భయం కలిగింది. సంఘములో కొంతమంది యవనస్తులకి, పడుచు వారికి బాధ్యత కలిగింది. దే టుక్ రెస్పాన్సిబిలిటీ. అది పాస్టర్ పని, అపోస్తుల పని, వాళ్ళ పని, వీళ్ళ పని అనుకోలేదు. లెట్స్ డూ దిస్, నో ప్రాబ్లం. సంఘంలో ఏ పని చేసినా ఆశీర్వాదమే, ఊడ్చిన ఆశీర్వాదమే, చాపలేసిన ఆశీర్వాదమే, క్లీనింగ్ చేసిన ఆశీర్వాదమే. ఎన్ని భావించుకోండి, ప్రసంగమే ఆశీర్వాదం అనుకోకూడదు. చాలామంది భావన అదే, ప్రసంగం చేస్తే ఒక పెద్ద ఆశీర్వాదం వచ్చేస్తుందని. కాదు, ఈ పనులన్నింటిలో మనం భాగస్వాములు కావాలి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి. తర్వాత కూడా అక్కడ రాయబడింది, ఆమెను మోసుకొని పోయి. తర్వాత 16వ వచనంలో రాయబడింది, రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చింది. మోసుకొని అని 3 చోట్ల రాయబడింది. మోసుకొని పోవడం చిన్న విషయమేం కాదు కదా. అమెరికాలోనే ఆ కాఫిన్ బాక్స్, ఆ సమాధి పెట్టే అటుపక్క ముగ్గురు ఇటుపక్క ముగ్గురు, వాటి హుక్స్ ఇవన్నీ ఉంటాయి, పట్టుకోవడానికి హోల్డింగ్ చేయడానికి అవన్నీ ఉంటాయి. 6 మంది తీసుకొని వెళ్తారు.
నువ్వు సక్రంగా రాకపోతే దేవుని సన్నిధికి నిన్ను 6 మంది పెట్టెలో పెట్టి తీసుకువచ్చే రోజులు వస్తాయి. వాళ్ళు మోసుకొని పోయారు. ఇక్కడ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కుంటివాడైనటువంటి ఒకడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు మోసుకొని పోబడుచుండెను. అనగా మోసుకొని పోవాలంటే మనకు బలం కావాలి. దే గాట్ స్ట్రెంగ్త్. ఆ బలాన్ని బట్టి లేచారు. మనం కూడా సంఘంలో బలాన్ని, నూతనమైన బలాన్ని పొందుకోవాలి. ఆరాధనలో నూతనమైన బలాన్ని పొందుకోవాలి. దేవుని మాటల వలన నూతనమైన బలాన్ని పొందుకొని ఇక నుంచి సంఘానికి ఒక బ్రాంచ్ వచ్చే విధంగా, సంఘం యొక్క మరో శాఖను ఆరంభించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడని మేము ఆడుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు సో విలేజ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ అన్నట్టుగా పనిచేయాలి. బలాన్ని మనం పొందుకొని ఉండాలి. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. తర్వాత మాట, వారందరూ ఏక మనస్కులయ్యారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గల వారై ఉన్నారు. సరే, తర్వాత విషయం, వారి మధ్యలో బంధం ఏర్పడింది, బంధం కలిగింది. అనగా భయము కలిగింది, బాధ్యత కలిగింది, బలము కలిగింది, ఒక బంధం కలిగి, ఒక రిలేషన్, ఒక డీప్ రిలేషన్ ఏర్పడింది, క్లోజ్ ఫెలోషిప్ ఏర్పడింది, ఆత్మ కలిగించు ఐక్యత ఏర్పడింది. మన మధ్యలో ఆత్మ కలిగించు ఐక్యత ఏర్పడాలి. పరిశుద్ధాత్ముడు మనందరినీ ఏకపరుస్తున్నాడు. హీఈస్ నిట్టింగ్ us టుగెదర్ ఇన్ లవ్. మనల్ని ప్రేమ చేత కూడుతున్నాడు, మనందరినీ జతపరుస్తున్నాడు. ఆయన మనల్ని వెడగొట్టే పని కాదు, ఆయన మనల్ని ఐక్యపరిచేటువంటి దేవుడు మన దేవుడు. స్తోత్రం. ఆయన విభజించే దేవుడు కాదు, కానీ మనలో గొప్ప ఐక్యతను తీసుకొచ్చేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. కలుగునుగాక అన్నప్పుడు 4 అనుభవాలు సంఘాల్లో కలిగాయని. ఒకటి భయం కలిగిందని అందరిలో, వినిన వారందరిలో. 2వది యవనస్తులకి బాధ్యత కలిగిందని. 3వది మోసుకొని పోయిన వారికి, ఆ యవనస్తులకే బలం కలిగిందని. 4వదిగా వాళ్ళందరి మధ్యలో ఒక బంధం కలిగిందని. ఇట్టి అనుభవాలతో, ఈ కలిగే అనుభవాలు, ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి ఈ మోడర్న్ డే చర్చ్ అనగా 21వ శతాబ్దంలో ఉంటే స్థానిక సంఘములన్నిటికీ కూడా కలుగునుగా కానీ దైవస్వరం వినబడి కొత్త కార్యాలు ఇక్కడ కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.